హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంపల్సరీగా చూడండి, ఎందుకంటే కొన్ని డీటెయిల్స్, ఇంపార్టెంట్ డీటెయిల్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఒక గవర్నమెంట్ సంబంధించినటువంటి, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థ అండి. ఇలాంటి సంస్థలో పనిచేయడం అనేది ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు ఎవరైతే ఈ పోస్ట్కి సాటిస్ఫై అవుతున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఈ ఆపర్చునిటీ మళ్ళీ రాదు. అండ్ మోర్ ఎవర్ ఈ పొజిషన్స్ వచ్చి అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అండి. కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అండి. వీటికి ఒక శాలరీ వచ్చేసి మ్యాట్రిక్స్ ఆఫ్ 7th CPC కింద 56,100 నుంచి 1,77,500 వరకు ప్యాకేజ్ అనేది ఉంటుంది. ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి మాత్రం గేట్ 2026 అనేది అర్హత అనేది ఉండాలి. ఈ పొజిషన్స్ అనేది మెయిన్గా సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో వారికి ఈ పొజిషన్స్ అనేది విడుదల చేశారో. పోస్ట్ వచ్చేసి డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ అండి. ఇందులో వచ్చేసి టోటల్ పోస్టులు 60 ఉన్నాయి. PWBD వారికి ఈ 60లో 4 పోస్టులు అనేది కూడా వారికి కూడా కేటగిరీగా మెన్షన్ చేసి ఉంది. ఇక మనం వివరాలు ముందు వెళ్ళడానికి వీడియోలో ఎవరైతే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సో దట్ నాకు అది ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ మీకోసం జెన్యూన్ జాబ్ అప్డేట్స్ తీసుకురావడానికి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఎవరైతే ఉన్నారో ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ వారికి కూడా షేర్ చేయండి, సో దట్ వారికి కూడా మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. ఇక కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఖచ్చితంగా. The number of post advertisement may increase or decrease as per the requirement of the authority. 60 పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరగచ్చు తగ్గచ్చు అని చెప్తున్నారు యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద అథారిటీ అనేది. ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్లో చూసుకుంటే డిప్యూటీ మేనేజర్ టెక్నికల్కి వచ్చేసి 30 years అనేది మ్యాక్సిమం ఇయర్స్ ఏజ్ లిమిట్ అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఉండాలి. ఇందులో ఇంకోటి ఏంటంటే ద క్యాండిడేట్స్ హూజ్ రిజల్ట్స్ of passing the aforesaid degree has not been declared by the last date of receipt of online applications, that is 15/6/2026 వరకు. అంటే ఎవరైతే క్యాండిడేట్స్ 4th year బీటెక్ ఎవరైతే ఉన్నారో సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన వారు ఆల్రెడీ ఎగ్జామ్ రాసి ఉన్నారో వారు కూడా ఈ పొజిషన్స్కి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ రిజల్ట్స్ ఇంకా డిక్లేర్ చేయకపోయినా కానీ ఒక కండిషన్ ఏంటంటే మాత్రం వారికి గేట్ స్కోర్ అనేది ఖచ్చితంగా ఉండాలి సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటిది. అండ్ ఈ రిజల్ట్స్ ఏవైతే వస్తాయో తర్వాత అప్లై చేసిన తర్వాత కూడా 31st August 2026 లోపు వారి యొక్క ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ అనేది వారి దగ్గర ఉండాల్సి ఉంటుంది. అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు రిజల్ట్స్ కోసం వెయిటింగ్ చేసేవారు కూడా, కానీ తర్వాత మాత్రం వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు గ్రేట్ స్కోర్ 2026 సంబంధించిన స్కోర్ కూడా ఉండాల్సి ఉంటుంది వారి దగ్గర కూడా. ఇక అప్పర్ ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే దాని తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా. అవి చూసుకుంటే SC/ST వారికి 5 years అండి, బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి 3 years అండ్ PWBD వారికి కూడా వారి యొక్క కేటగిరీ ప్రకారంగా ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ వారికి కూడా 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారండి. ఇక ముఖ్యమైన డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ మనం క్యాలెండర్లో మార్క్ చేసుకోవాల్సింది చూసుకుంటే ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 15th May 2026 నుంచి స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 15th June 2026 వరకు టైం అనేది ఉంది. కానీ మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్లో సర్వర్ బిజీ అయ్యే ఇష్యూస్ ఉండొచ్చు, ఇంకా డౌన్ ఉండే ఇష్యూస్ ఉండొచ్చు. కాబట్టి వాటన్నిటికి కూడా మనము ఫేస్ చేయకుండా ఉండడానికి ముందుగానే క్వాలిటీ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారు ముందుగానే అప్లై చేసుకోండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ గేట్ 2026 స్కోర్ ఏదైతే ఉందో సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన గేట్ స్కోర్ ద్వారానే అనేది జరుగుతుంది. తర్వాత షార్ట్ లిస్టింగ్ అయిన క్యాండిడేట్స్కి అనేది ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది అని చెప్పేసి వారు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఒక సర్వీస్ బాండ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దానికి 5 lakhs of rupeesకి సర్వీస్ బాండ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ ఏ మినిమం పీరియడ్ ఆఫ్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ NHAIకి 5 lakhs ఆఫ్ సర్వీస్ బాండ్ ఇవ్వాలి, 3 years అనేది మినిమం పీరియడ్కి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఎలా అప్లై చేయాలి అంటే నేను ప్రాసెస్ అంతా కూడా చూపిస్తానంటే మీకు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి
అక్కడి నుంచి మీరు అప్లై చేయాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి అనేది నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. మన యొక్క ఫోటోగ్రఫీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సైజ్ ఎంత ఉండాలి, ఏ ఫార్మాట్లో ఉండాలి అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. దాంతోపాటు సిగ్నేచరు, మీరు ఏ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలో అవన్నీ కూడా ఇచ్చారు. మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది దాంట్లోనే మెన్షన్ చేసిందే కన్సిడర్ చేస్తారు. అలాగే కేటగిరీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారు, ఎక్స్ సర్వీస్ మెన్ వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పీడబ్ల్యూబీటీకి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అనేది అప్లై చేయాల్సి వస్తుంది. దాంతోపాటు మీరు డిగ్రీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో సివిల్ ఇంజనీరింగ్లో పాస్ అయినటువంటిది సర్టిఫికేట్ అండ్ గేట్ స్కోర్ అనేది కూడా మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత క్లిక్ బటన్ అనేది క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రివ్యూ అనేది చూసుకున్న తర్వాత ఏమన్నా ఆప్షన్స్ ఉంటుంది, ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ అనేది చేయాల్సి వస్తుంది. సబ్మిట్ బటన్ అనేది ఒక్కసారి చేసిన తర్వాత మాత్రము మీకు వచ్చేసి ఒక యూనిక్ రిఫరెన్స్ నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు అప్లికేషన్ అనేది 15th జూన్ 2026 వరకు టైం ఉంది కాబట్టి అప్పటి వరకు మీరు చేసుకోవచ్చు, కానీ ముందే చేసుకోండి. ఈ యూనిక్ రిఫరెన్స్ నెంబర్ అనేది ఏదైతే జనరేట్ అవుతుందో అది ఆటోమేటిక్గా మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి అది వస్తుందండి, పంపించడం జరుగుతుంది డిపార్ట్మెంట్ నుంచి, ఎన్ఐజీ నుంచి. మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో అందుకోసానికి మీరు కరెక్ట్ ఈమెయిల్ ఐడి అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి కరస్పాండెన్స్ అనేది కూడా మొత్తం ఈ ఈమెయిల్ ఐడికే వస్తుంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఈమెయిల్ ఐడి అనేది జాగ్రత్తగా ఇవ్వండి. అండ్ సబ్మిట్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ వెల్ ఇన్ అడ్వాన్స్ వితౌట్ వెయిటింగ్ ఫర్ ద క్లోజింగ్ డేట్. ఈ పొజిషన్స్ అనేది ఇండియాలో సర్వీస్ ఎక్కడైనా ఉండొచ్చు, ఎన్ఐహెచ్ సంబంధించినటువంటి ఆఫీసెస్లో. ఈ పొజిషన్స్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారు కూడా ఖచ్చితంగా ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఈ పొజిషన్స్ కూడా అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఎనీవేర్ ఇన్ ఇండియా ట్రావెల్ చేసేవారు, ట్రాన్స్ఫర్స్ వచ్చినా కానీ వెళ్ళేటటువంటి వారు మాత్రం ఈ పొజిషన్స్కి వారు అప్లై చేసుకోమని చెప్తున్నారు. ఎందుకంటే ఈ పొజిషన్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫరబుల్ ఉండేటటువంటి పొజిషన్స్ అండి. ఇక లాస్ట్లో వాళ్ళ నోటిఫికేషన్లో క్లియర్గా మీకు ఏదన్నా కానీ డౌట్స్ ఉన్నా కానీ ఐటీ డెవలప్మెంట్ టీమ్కి మీరు ఫోన్ చేసుకొని కూడా ఎక్కడన్నా మీరు ప్రాబ్లం ఫేస్ అయితే లేదంటే ఈమెయిల్ ఐడి కూడా వారు పంపించవచ్చు అని చెప్పేసి వాళ్ళ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక మనం అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము. మీరు nhs.gov.in అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మెయిన్ వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా హోమ్ విండో అనేది ఓపెన్ అవుతుందండి. దాని తర్వాత మీరు వచ్చేసి ఇక్కడ వచ్చేసి అబౌట్ ఎన్ఐహెచ్ అనే ట్యాబ్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ వేకెన్సీస్ అనేది ఉంది. దాంట్లో మీరు కరెంట్ అనేది వేకెన్సీస్ అనేది క్లిక్ చేస్తే మీకు వచ్చేసి కిందికి స్క్రోల్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే నోటిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాం దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది టాప్లో ఉంది. డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ 60 పొజిషన్స్ ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి, ఇది కాంట్రాక్ట్ బేసిస్ కాదు. ఈ పొజిషన్ ఎండ్ డేట్ అనేది కూడా 15th జూన్ 2026 ఇచ్చారు. ఇక నోటిఫికేషన్ మనం చూడాలంటే ఇక్కడ ఐవి ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేస్తే నేను ఇక్కడ మీకు చూపించినటువంటి నోటిఫికేషన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది డీటెయిల్స్ తోటి, కంప్లీట్ డీటెయిల్స్ తోటి. ఇక అప్లై చేయడానికి మీరు ఇక్కడ ట్యాబ్ బటన్ అనేది ఉంది, దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఈ విధంగా ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఫస్ట్ వచ్చేసి మీరు న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే మాత్రం న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అన్ని ఇచ్చేసి మీరు వచ్చేసి సైన్ ఇన్ చేసుకున్న తర్వాత మీ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈ పొజిషన్స్కి అప్లై అయితే చేస్తున్నారో వారందరూ కూడా నా తరపున ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.